ఆగండి 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 అండి, ఎట్టేమాకండి. అందరికీ మరణాత. అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుచున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. చిన్న సందేశం చెప్దాం అనుకుంటున్నాను. అందరూ వినాలి. దేవుని బిడ్డలారా, మీరు అప్పులతో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ కష్టార్జితాన్ని ఆశీర్వదించి దానివల్ల మీరు ఎన్నో మరి అప్పులు తీర్చుకోవటానికి బాగుంటుంది. కష్టపడిన కష్టార్జితాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ఆశీర్వాదించేలాగా ప్రార్థన చేసుకోండి. మరి దేవుడిని అప్పుల నుంచి విడుదల కలుగులాగా నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఎవరైతే అప్పులతో ఉన్నారో ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వాధికార, సర్వశక్తిమంతుడని పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నా బిడ్డలు ఎన్నో అప్పులు పాలైపోయి వడ్డీలు కట్టలేక, నా తండ్రి నాయన సమాధానం చెప్పలేక అక్కడ తండ్రి నాయన ఎన్నో బాధలు పడుతున్నారు. ఎంత కష్టపడినా సరే ఆ కష్టార్జితము ఫలింపులోకి రాకుండా ఉంది ప్రభా. కనికరించండి తండ్రి, కృప చూపించండి తండ్రి. వాళ్ళ కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. నాయన ఆకాశ ఘననిధిని కుమ్మరించి గొప్ప కార్యం మీరే జరిగించి అప్పుల నుంచి విడుదల కలగచేసి మేలు చేసి ఆ కుటుంబాలకి 1,50,000 నీ పేరును వచ్చి లక్షణంగా ఖర్చు పెట్టుకు లక్షలాది వచ్చినట్టు ధన సహాయం మీకు కలుగు ప్రభువే అక్కలు ఇచ్చినట్టు గొప్ప కార్యం జరిగించి మహిమ పొందమని ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి గొప్ప అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరణాత.